హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ రథసప్తమి చేసుకున్నారని అనుకుంటున్నాను. అదేవిధంగా నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా అయితే ఇలా 3 ఇటుకలను పెట్టుకొని వాటిలో ఆవు పిడకలతో ఇలా పొయ్యినట్లే సిద్ధం చేసుకొని ఉంచుకున్నాను. మనం పాలు పొంగించుకుంటాం కదా, ఆ గిన్నెకైతే ఇలా కొద్దిగా పసుపు రాసుకొని పొట్లు పెట్టుకొని ఆ గిన్నెలో ఆవు పాలని వేసుకున్నాను. ఆ ఆవు పాలతో తోడు కొద్దిగా వాటర్ కూడా కలుపుకొని ఆ సూర్యభగవాన్ని తలుచుకొని ఆ పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని హారతి పిల్లలతో పొయ్యిని వెలిగించుకోవాలన్నమాట. ఈలోగా పాలు మరుగుతూ ఉన్నాయి. నేను ఈలోగా తులసమ్మకి రెడీ చేసుకుంటున్నాను. తులసమ్మకి ఇంకా పీఠం కూడా రెడీ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇలానే చేసుకుంటాను. ఎప్పుడు చేసుకునేలాగే చేసుకోవాలి. మనం కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయకూడదు. మా అమ్మమ్మ అయితే ఈ ఊర్లో రోల్ మీద పెట్టి చేస్తుంది, కానీ మనకి ఇక్కడ రోళ్ళు అలాంటివి ఏమి ఉండవు కదా, అందుకని పీట పెట్టుకొని పీఠం ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఈ పరమాన్నం వండడానికి అయితే కొత్త బియ్యం ఉండాలి. మెయిన్గా కొత్త బియ్యం అయితే నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను. దీంట్లో కొద్దిగా నెయ్యి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి చక్కగా పాలు అయితే పొంగాయి. ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ ఈ బియ్యాన్ని అయితే వేసుకోవాలి. ఇందులోని వేసుకొని చెరుకు ముక్కతోని ఇలా కలుపుకోవాలి. చెరుకు ముక్క లేకపోతే ఇత్తడి గరిటె ఉంటే ఇత్తడి గరిటెతో కలుపుకోవచ్చు. చక్కగా మనకు రైస్ అయితే పాలల్లో బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం బెల్లం వేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ పరమాన్నంలో కిస్మిస్లు కానీ జీడిపప్పులు అలాంటివి ఏవి వేయకూడదు. ఉట్టి బెల్లం మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగిపోయిన తర్వాత పక్కన దించి పెట్టుకోవాలి. ఈలోగా చల్లారుతూ ఉంటుంది. ఈలోగా ఇప్పుడు మనం పూజకి అనేది రెడీ చేసుకోవాలి. నేను ఎప్పుడు చేసుకునే విధంగానే చేసుకుంటున్నాను. కొబ్బరి బొండ ఉండాలి. దీనికి చిక్కుడాకులు, చిక్కుడుకాయలు, ఇంకా రేగుపళ్ళు, చెరుకుగడ ఇవన్నీ సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా పసుపు గణపతిని అయితే చేసుకొని తమలపాకులో పెట్టుకొని ముందుగా పూజించుకోవాలి. ఎర్రటి అక్షింతలతో పూజించుకోవాలి. 3 దీపాలను కూడా పెట్టుకున్నాను. ఒకటి తులసమ్మకి, ఒకటి సింహాద్రప్పనికి కానీ వెంకటరమణమూర్తికి కానీ అంటే అలా పెట్టుకుంటాము 3 దీపాలు. ఒకటి సూర్యనారాయణకి, ఎర్రటి పూలు, 3 తాంబూలాలు, వినాయకుడికి ఒక తాంబూలం కూడా పెట్టుకోవాలి. తులసమ్మకి కూడా తాంబూలం పెట్టేసుకున్నాను. ఇప్పుడు ధూపం కూడా వేసుకోవాలి. ధూపం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లో 7 చిక్కుడాకులు తీసుకొని 7 ఆకుల్లో ఈ పరమాన్నం చల్లారిన తర్వాత పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఈ నైవేద్యాన్ని అయితే సమర్పించుకుంటున్నాను. ఇంకా అగ్నిదేవుడికి కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఈ పూజకైతే కంపల్సరీగా ఉండవలసినవి పెసలు. మొక్కించుకుంటారు కొంతమంది. నేను కూడా అలా మొక్కిస్తానని అనుకున్నాను. ఈ పెసల్ని 2 రోజుల ముందే నానబెట్టుకోవాలి. దీనికి చిన్నగా మొలక అనేది రావాలి. ఈ మొలకే మొక్క అంటారనమాట. ఈ మొక్కని ఈ సూర్యభగవానుడికి మనం సమర్పించుకోవాలి. ఎర్రటి పూలు, పసుపు, గంధం, కుంకుమ, ఎర్రటి అక్షింతలు వాటితో ఇలా పూజించుకొని ధూపం నైవేద్యం అంతా సమర్పించుకున్న తర్వాత ఇప్పుడు తాంబూలం అయితే విసురుకోవాలి. ఈ సూర్యభగవానుడికి విసిరినట్టుగా అవతల వైపు ఒకరు ముత్తైదువు లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ తాంబూలాన్ని అందుకుంటారనమాట. పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఇందులో ఏవైనా పొరపాటుగా ఏమైనా చేసి ఉంటే స్కిప్ చేసేయండి. ఇంతకీ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి.